రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి పట్ల ఇంతటి ద్వేషం, కక్ష సాధింపు తత్వం ఉంటుందా అనిపిస్తుంది. తాజా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ముఖ్యంగా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వ్యవస్థల పేర్లను మార్చాలనే తపన చూస్తుంటే వారిలో ఎంత రాజకీయ నిస్సిగ్గు ఉందో అర్థమవుతుంది. ఎవరి కష్టంతో పుట్టిన బిడ్డకు తమ పేరు చెప్పుకోవడం అంటే సిగ్గులేదా? వైఎస్ జగన్ గారు ఎంతో దార్శనికతతో ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రజలకు సేవలను అత్యంత చేరువ చేసిన అద్భుతమైన పాలనా సంస్కరణ. ఆ వ్యవస్థ పుట్టుక, రూపకల్పన, అమలు పూర్తిగా వైఎస్ జగన్ గారి ఆలోచన. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థకు పేరు మార్చి స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చాలని చూస్తోంది. పేర్లు మార్చడం ద్వారా ఆ ఘనత తమకు దక్కుతుందని పగటి కలలు కంటున్నారు. పేరు మారిన ప్రజల గుండెల్లో సచివాలయం అంటే గుర్తొచ్చేది వైఎస్ జగన్ గారి పాలనే. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పాలన చరిత్రలో నిలిచే అంశాలు ఏమున్నాయి? ఒక్క మంచి పని లేదు. ఆయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది కేవలం వెన్నుపోటు, దగా, మోసం, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, దోపిడీలు, అరాచకాలు తప్ప మరొకటి లేదు. వ్యవస్థలను నాశనం చేయడంలో, అవినీతికి పాల్పడడంలో, తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడంలో తప్ప ప్రజలకు మేలు చేసిన ఒక్క ఘట్టం కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలో కనపడదు. నిజమైన నాయకుడు, పాలనా దక్షకుడు తనదైన ముద్రను కొత్త పథకాలతో, సంస్కరణతో వేయాలి. కానీ దానికి బదులుగా గత ప్రభుత్వం చేసిన పనుల పేర్లు మార్చడం, వైఎస్ఆర్ గారి పేరుతో ఉన్న పథకాలకు అడ్డు తగలడం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం తమ చేతగానితనాన్ని, రాజకీయ కుట్రలను ప్రజల ముందు ప్రదర్శిస్తోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేవలం పేర్లు మార్చినంత మాత్రాన చరిత్రను మార్చలేరు. వ్యవస్థలను విధ్వంసం చేసే ఈ కక్ష సాధింపు రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి ఈ కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకుంటది. కొన్ని విషయాల్లో డైరెక్ట్ గా తండ్రి అని చెప్పుకోలేక వాళ్ళకి పేరు మార్చి, ఇదిగో ఇతను నా కొడుకే, నేనే వీళ్ళకి తండ్రి అని చెప్పుకుంటా ఉంటారు. పచ్చిగా మాట్లాడాలంటే అదే. సిగ్గుండాలి కొంచెమైనా. 75 ఏళ్ల వయసు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, ఒక్క కొత్త పథకం తెచ్చింది లేదు, ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం చేసింది లేదు. పేర్లు మార్చమంటే మాత్రం ఎగబడి పేర్లు మారుస్తూ ఉంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆయన పేరు చెబితే ఏం గుర్తొస్తాయి తెలుసా? దగా, మోసం, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, అరాచకాలు, హత్యలు, దోపిడీలు, వెన్నుపోట్లు. ఇవి చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్స్. ఇదే ఆయన చూడంగానే గుర్తొచ్చేది. అందుకని ఆయన ఏం చేస్తాడు? ఎవరన్నా తీసుకొని వచ్చి పేర్లు మారుస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు చూస్తే హైటెక్ సిటీ, ఇది హైటెక్ సిటీ కాదు, రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ పార్క్. రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ పార్క్, దానికి హైటెక్ సిటీ అని పేరు మార్చేశాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ పార్క్ ని హైటెక్ సిటీ అని పేరు మార్చి ఈయన కట్టేసినట్టు బిల్డప్లు. తర్వాత ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెలుసు కదా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చాడు. జగన్ గారు తీసుకుని వచ్చినటువంటి అమ్మ ఒడి, జగనన్న అమ్మ ఒడి, తల్లికి వందనం అని పేరు మార్చాడు. జగన్ గారు తీసుకుని వచ్చిన వైఎస్ఆర్ రైతు భరోసా, అన్నదాత సుఖీభావ్ అని పేరు మార్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి అదానీ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి అందరికి ప్రచారం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని ఇప్పుడు పేర్లు మార్చబోతా ఉన్నాడు. దాని పేరు స్వర్ణాంధ్ర సెంటర్ అని పేరు మార్చిపోతా ఉన్నాడు. దానికి సంబంధించిన పేపర్లో ఇవాళ చూడండి, గ్రామ వార్డు సచివాలయాన్ని స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చాలని ప్రతిపాదన. సచివాలయాన్ని స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చబోతున్నాడు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలని పేరు మార్చేశాడు ఆల్రెడీ, రైతు సేవా కేంద్రాలని. ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి ఈ పేర్లు మార్చి తన క్రెడిట్లోకి వేసుకోవడం అలవాటు, లేదంటే హోల్సేల్ గా అమ్మేయటం అలవాటు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఇప్పటికైనా. ఎందుకంటే సచివాలయాలు అనగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మారి మోగిపోతుంది కాబట్టి, తుఫాను లాంటి విపత్తులు, కరోనా లాంటి విపత్తుల్లో ఏదైతే ఆ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా ప్రజలకు సేవలు అందించింది కాబట్టి, ఇప్పుడు కూడా నిన్న ఈ మోందా తుఫాన్లో అదే సచివాలయాల ద్వారానే పనులు చేయించుకున్నారు కాబట్టి, సచివాలయాల మీద మైక్ పెట్టి ఓదరగొట్టి ప్రచారం ఏదైతే చేశాడో చూశాం కాబట్టి, జనాల మెదల్లో మళ్ళీ సచివాలయాలంటే జగన్ గారు గుర్తొస్తున్నారు కాబట్టి, సో రేపొద్దున ఏదో ఒక తుఫాను వరదలో వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇలానే ఉపయోగించుకోవాలి కాబట్టి సచివాలయాలని పేరు మార్చే స్వర్ణాంధ్ర కేంద్రాలంటే ఈయనేదో స్వర్ణాంధ్ర కేంద్రాలు నీళ్లు సృష్టించినట్టుగా చెప్పుకోవచ్చు అనేటటువంటి దురాలోచనతో, కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో మరొక కార్యక్రమానికి పేరు మార్చి వీళ్ళే తండ్రి అని చెప్పుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
గ్రామ వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణాంధ్ర కేంద్రాలుగా పేర్లు మార్చబోతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది.